సరే. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యా సుమనః సర్వార్థానాం ఉపక్రమే కిన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्. गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः. द्वितीयार्थविचारः. द्वितीयादयः द्विविधाः. ద్వితీయ, తృతీయ, చతుర్థి ఈ విభక్తులన్నీ రెండు రకాలు. కారక విభక్తయః ఉపపద విభక్తయశ్చ. ఇవి కారక విభక్తులు, ఉపపద విభక్తులు అని రెండు రకాలు. కారక విభక్తి అంటే ఇక్కడ క్రియాకారక భావం వల్ల వచ్చే విభక్తిని కారక విభక్తి అంటారు. ఉపపద విభక్తి అంటే పక్కనున్నటువంటి పదము యొక్క ప్రభావం చేత వచ్చే విభక్తిని ఉపపద విభక్తి అంటారు. ఇప్పుడు మాతా తండులం పచతి అన్నాం అనుకోండి. మాతా కర్త, పచతి అనేది క్రియ. అక్కడ పచధాతువుకి విక్లిత్యనుకూలో వ్యాపార అని అర్థం. ఆ వ్యాపారాశ్రయమైన తల్లి మాత కర్త. ఫలము విక్లిత్తి అంటే మెత్తబడము లేదా ఉడకడం. ఆ ఉడకడం అనేది బియ్యంలో ఉంటుంది కాబట్టి ఆ విక్లిత్తికి ఆశ్రయమైనటువంటి తండులము కర్మ. దానికి కర్మణి ద్వితీయ అని ద్వితీయ విభక్తి వస్తుంది. అంటే వ్యాపారాశ్రయత్వేన మాతు కర్తృత్వం, విక్లిత్యాశ్రయత్వేన తండులస్య కర్మత్వం అన్నమాట. అంటే క్రియతోటి సాక్షాత్తు వ్యాపారాశ్రయం అవడం ద్వారా సంబంధం ఉన్నవాడు కర్త. ఫలాశ్రయం ద్వారా అంటే క్రియాజన్యమైన అంటే క్రియచే పుట్టినటువంటి ఫలానికి ఆశ్రయం అవ్వడం ద్వారా ఆ క్రియతో సంబంధము ఫలానికి ఉంది. దాన్నే క్రియాకారక భావము అంటారు. ఆ క్రియాకారక భావములో వచ్చే విభక్తిని కారక విభక్తి అని అంటారు. ఉపపద విభక్తి అంటే పక్కన ఏదైనా పదం ఉన్నప్పుడు ఈ పదముతో కూడి ఉన్నప్పుడు ఫలానా విభక్తి వాడాలి అని చెప్తారు. ఉపపదం అంటే పదస్య సమీపం ఉపపదం అంటే ఆ పదము సమీపమైన పదానికి ఆ ప్రభావం చేత ఏ విభక్తి అయితే వస్తుందో దాన్ని ఉపపద విభక్తి అని అంటాం. మనకి ఇక్కడ ద్వితీయ విభక్తిలో కాలవాచకాల దగ్గర ఏదో కాలాత్మనోరచంతు సంయోగే అని అక్కడ ఒకటి ఇంకోటి, అలాగే ఉభతర్వతో కార్య దిగుబర్యాదిషు త్రిషు అనే చోట ఉభయత అని. ఉభయత అనే పదము యొక్క యోగం చేత అక్కడ ఉభయత కృష్ణం గోపా అని అంటారు. కృష్ణుడికి రెండు వైపులా గోపులు, ఈ పశువులు కాసేవాళ్ళు గోప బాలకులు ఉన్నారు అని చెప్పినప్పుడు ఈ ఉభయత అనే శబ్దము యొక్క యోగం చేత కృష్ణ శబ్దం మీద ద్వితీయ వచ్చింది. అక్కడ అదేమి కర్మ అనేవి కాదు. అంటే కర్మ అనే కారకత్వం లేకపోయినా ఉభయత అనే పదము యొక్క ప్రభావం చేత కృష్ణ శబ్దం మీద ద్వితీయ విభక్తి వస్తుంది. అటువంటి విభక్తుల్ని కారక విభక్తులు అని అంటారు. మనకి చతుర్థి విభక్తిలో నమస్వహ, స్వస్తి, స్వధాలం, వషట్ యోగాచ అని ఈ నమశబ్దము ఉపపద విభక్తులు అంటారు కదండి. ఆ ఉపపద విభక్తులు అంటారు కదా, కారక విభక్తి కాదుగా. అదే చెప్తున్నా. అదే
అంచేత ఆ నమః, స్వస్తి, స్వహ, స్వాహ, స్వద ఆ శబ్దయోగంలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెబుతారు. దాన్ని ఉపపద విభక్తి అంటారు. అదే సంప్రదానే చతుర్థి విప్రాయగాన్ దదాతి, అక్కడ సంప్రదానం కాబట్టి చతుర్థి విభక్తి వస్తుంది. ఇలాగా కారక సంబంధం చేత వచ్చే విభక్తిని కారక విభక్తి అని, పక్కనున్న పదము యొక్క ప్రభావం చేత వచ్చే విభక్తిని ఉపపద విభక్తి అని అంటారు. అంచేది ఇక్కడ ఏం చెబుతున్నారంటే ద్వితీయ దగ్గర నుండి సప్తమి దాకా ఉన్న విభక్తులన్నీ కూడా రెండు రకాలు: కారక విభక్తి, ఉపపద విభక్తి. కారకం క్రియాజనకత్వ శక్తి, భాష్యే కరోతి క్రియాం నిర్వర్తయతి ఇది వ్యుత్పత్తి ప్రదర్శనాత్. కారకం అనే వ్యవహారమే, ఆ శబ్దమే కృయ్ అనే ధాతువు మీద నువ్వుల్ అనే ప్రత్యయం చేస్తే కారకం అనే శబ్దం తయారైంది. కాబట్టి ఆ క్రియాజనకత్వ శక్తి కలిగినటువంటి దాన్ని కారకము అన్నాడు. క్రియాజనకత్వ శక్తి అంచేతే క్రియాజనకత్వం, కారకత్వం అని నిర్ణయిస్తారు సిద్ధాంతంలో. సాధారణంగా క్రియాన్వయిత్వం, కారకత్వం అని ప్రాథమిక దశలో మనకి తెలియడానికి క్రియాన్వయిత్వం, కారకత్వం అని చెబుతూ ఉంటాం. ఎందువల్లంటే వాక్యంలో ఏదో విధంగా, అంటే సాక్షాత్తు కానీ పరంపరయా కానీ క్రియతో అన్వయం కలిగిన దాన్ని కారకము అని అంటాం. అయితే కేవలం క్రియాన్వయత్వం అంటే కుదరదు కాబట్టి వారు సిద్ధాంతంలో క్రియాజనకత్వం, కారకత్వం అన్నారు. దానికి ప్రమాణం కూడా ఏమిటి అంటే భాష్యంలో కరోతి క్రియా నిర్వర్తయతి, కరోతి అనే శబ్దానికి క్రియను నిర్వహించేటువంటిది, క్రియను చేసేటువంటిది అనే అర్థం ప్రదర్శించి చెప్పారు వాళ్ళు. అలాగే బ్రాహ్మణస్య పుత్రం పంథానం పృచ్చతి ఇత్యాదౌ బ్రాహ్మణస్య కారకత్వం పుత్రేణ అన్యథా సిద్ధ్యా తథాత్వా తత్వాభావాత్. అక్కడ బ్రాహ్మణస్య పుత్రం పంథానం పృచ్చతి అన్నాం అనుకోండి. పృచ్చతి అంటే అడుగుతున్నాడు అని చెప్తున్నాం. ఏ? ఎవరో అడుగుతున్నాడు, అక్కడ కర్త లేదు, ఎవరు అడుగుతున్నారని. ఎవరిని అడుగుతున్నాడో ఉంది. పుత్రం పంథానం పృచ్చతి. పంథానం పృచ్చతి అన్నప్పుడు మార్గము, కర్మ, అంటే యద్విషయకమైన జ్ఞానం కోసం అడుగుతున్నాడో అది కర్మ అవుతుంది. అంటే మార్గ సంబంధమైన జ్ఞానాన్ని కలగడం కోసం తదనుకూల వ్యాపారము ఆ వ్యక్తిలో ఉంది. అంచేత ఆ జ్ఞానంలో విషయమైంది మార్గం కాబట్టి మార్గానికి కర్మ సౌంజ్యం ఉన్నది. ఈ పుత్రం అనేది పుత్రుని నుండి అసలు అక్కడ వాస్తవానికి అపాదానే పంచమి రావాలి. ఈ అపాదానే పంచమి అనేటువంటి చోటు ఏమిటంటే అకథితంచ అని కారక ప్రకరణంలో అపాదానత్వాది బిహి అవివక్షితం కారకం కర్మ సంజ్ఞం స్యాత్ అని చెప్తాడు. మనం అపాదానముగా స్వీకరించకపోతే దానికి కర్మత్వం వస్తుంది, అక్కడ కూడా ద్వితీయ వస్తుంది అన్నాడు. దానికి గుణకర్మ అంటారు. అంటే పంథానం అనేది ప్రధాన కర్మ, పుత్రం అనే చోట అది గుణకర్మ, అంటే అప్రధాన కర్మ అన్నమాట. దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. వస్తే పుత్రం పంథానం పృచ్చతి అని అవుతుంది. అయితే ఈ బ్రాహ్మణుడికి పృచ్చతితో ఎటువంటి సంబంధము లేదు. అదే ఇక్కడ రాస్తున్నారు. బ్రాహ్మణస్య కారకత్వం, బ్రాహ్మణుడికి కారకత్వం లేదు. ఎందుకంటే పుత్రేణ అన్యథా సిద్ధ్య తత్వాభావాత్, అంటే క్రియాజనకత్వము అనేటువంటిది బ్రాహ్మణుడికి లేదు. క్రియాజనకత్వం అంటే క్రియను కలిగించుట. ఇక్కడ ఏం క్రియను కలిగిస్తుంది అంటే వాడు అడిగితే వీడు సమాధానం చెబుతాడు కదా. పృచ్చతి అని ఎవరో బాలక పుత్రం పంథానం పృచ్చతి అని అనుకోండి. అడిగేటువంటి వాడు బాలుడు. బాలుడు అడిగినప్పుడు
ఇతడిలో క్రియ కలిగి ఉంటుంది, అంటే సమాధానం చెప్పేటువంటి క్రియ. అంటే క్రియాకత్వం అనేది పుత్రుడికి ఉంటుంది, బ్రాహ్మణుడికి ఎటువంటి సంబంధము లేదు. బ్రాహ్మణం పృచ్ఛతి అన్నట్టయితే అప్పుడు బ్రాహ్మణుడికి ఉంటుంది. అంటే ఈ బ్రాహ్మణ శబ్దానికి పుత్ర శబ్దంతో, పుత్ర అంటే కశ్య పుత్ర అనే ఆకాంక్షలో బ్రాహ్మణ శబ్దానికి పుత్ర శబ్దంతో సంబంధం కనపడుతోంది, కానీ క్రియతో ఎటువంటి సంబంధము లేదు. అందువల్ల దానికి కారకత్వం లేదు. అంటే క్రియాజనకత్వం అనేటువంటి కారకత్వం లేదు. వాళ్ళు ఏమన్నారంటే, అంటే ఉడికి అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అంటే పరంపరయ, పరంపరయ అంటే ఏంటి? బ్రాహ్మణుడు యొక్క కొడుకును అడుగుతున్నాడు కాబట్టి, బ్రాహ్మణుడికి కొడుక్కి సంబంధం ఉంది కాబట్టి, ఆ కొడుక్కి కారకత్వం ఉంది కాబట్టి, ఆ కొడుకుతో సంబంధం ఉన్నటువంటి ఇతనికి కూడా క్రియాజనకత్వం ఉంటుంది కొడుకు ద్వారా, కాబట్టి అతడికి కూడా కారకత్వం ఉంటుందా అని అనుకుంటారేమో. అంచేత క్రియాజనకత్వ విషయంలో, క్రియా సంబంధం విషయంలో బ్రాహ్మణుడికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి బ్రాహ్మణుడు కారకం కాదు ఇక్కడ అన్నాడు. హరిరప్యాహ స్వాశ్రయే సమవేతానాం తద్వదేవాశ్రయాంతరే క్రియాణం అభినిష్పత్తౌ సామర్థ్యం సాధనం విదుః. ఇప్పుడు కర్మత్వము శక్తి అని చెబుతాం. ఆ శక్తి విశిష్టమైనది ద్రవ్యం. కారకం అంటే ద్రవ్యమా, ద్రవ్యగతమైన శక్తి అని విచారణ చేస్తున్నారు. కొంతమంది ద్రవ్యమే కారకము అని కొంతమంది అన్నారు. అయితే సిద్ధాంతంలో ద్రవ్యము కారకం కాదు, ద్రవ్యగతమైన శక్తి కారకం. అయితే శక్తి కారకం అయితే శక్తి విడిగా మనకి కనపడదు. ఆ శక్తి ఎప్పుడు కూడా ద్రవ్యాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. శక్తి ద్రవ్యాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది, విడిగా ఉండదు. మనం విడిగా ఎక్కడ మన కర్తృత్వ శక్తి అని కానీ, కర్మత్వ శక్తి అని కానీ చూపించడానికి, చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ శక్తి కలిగిన వ్యక్తిని మాత్రం మనం చెప్పగలం. అందువల్ల కొంతమంది ఏమన్నారంటే ద్రవ్యమే కారకమని కొంతమంది అన్నారు. అలా కాదు, ద్రవ్యం అనేది స్థిరంగా ఉండేటువంటిది. మనకి ఇప్పుడు కారకత్వం అనేది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి కలిగి ఉంటూ ఉంటుంది. ఎలాగంటే బాలహ గచ్చతి అంటే బాలుల్లో కర్తృత్వ శక్తి ఉంటుంది. ఏదో బాల మాత బాలం పశ్యతి అంటే అక్కడ బాలుల్లో కర్మత్వ శక్తి ఉంటుంది. అందుచేత ఏమవుతుంది, ఒకే వ్యక్తిలో కర్తృత్వ శక్తి, కర్మత్వ శక్తి, ఇలాగ అపాదానత్వం. బాలాయ పుస్తకం దదాతి అన్నాం అనుకోండి, అప్పుడు బాలులో అపాదానత్వ శక్తి, సంపదానత్వ శక్తి ఉంటుంది. బాలాత్ పుస్తకం స్వీకరోతి అన్నాం అనుకోండి, అప్పుడు అదే బాలులో అపాదానత్వ శక్తి ఉంటుంది. కాబట్టి ద్రవ్యం అదే ఆయా సందర్భాల్లో క్రియతో ఉన్న సంబంధాన్ని బట్టి రకరకాల శక్తులు ఉంటున్నాయి. అందుచేత ఏమన్నారంటే, మనం విడివిడిగా దీనికి కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము అని చెబుతున్నాం కాబట్టి ఆయా శక్తులకే కారకత్వం కానీ ద్రవ్యానికి కాదు అని చెప్పారనమాట. సరే, ఇప్పుడు చూడండి. ద్రవ్యగత క్రియాజనకత్వ శక్తిరేవ కారకం. కారకం అంటే సాధనం ఇది చోచ్యతే. పైన క్రియాణం అభినిష్పత్తౌ సామర్థ్యం. క్రియను కలిగించడానికి ఎటువంటి సామర్థ్యం ఉన్నదో, ఎటువంటి శక్తి ఉన్నదో దాన్నే సాధనం విదువు. సాధనం అంటే కారకం అని అర్థము, కాబట్టి దాన్నే కారకము అని అంటారు. స్వాశ్రయే సమవేతానాం తద్వదేవాశ్రయాంతరే. ఈ శక్తి అనేది స్వాశ్రయమునందు సమవాయ సంబంధేన ఉంటుంది. ఇప్పుడు క్రియావతో సమవాయ సంబంధం, క్రియకు క్రియ కలవాడికి సమవాయం సంబంధం. ఏదో గుణగుణినో సమవాయ,
అలాగే ఇక్కడ శక్తి శక్తిమతో సంవాయ, శక్తికి శక్తిమత్తుకి అంటే శక్తికి శక్తి కలవాడికి ఉభయులకి సంబంధం ఏమిటి అంటే సమవాయ సంబంధము అన్నాడు. చేత స్వాశ్రయే అంటే శక్తికి ఆశ్రయమైనటువంటి ద్రవ్యం, ద్రవ్యమునందు సమవేతములైనటువంటి శక్తి అన్నమాట. సమవేతాన తద్వదు ఆశ్రయాంతరే, అదేవిధంగా ఆశ్రయాంతరమునందు కూడా ఆ శక్తి ఉంటుంది. అంటే ఒకటి ఎందే కర్తృత్వం ఉండాలని లేదు. ఆశ్రయాంతరం ఇంకో దానికి ఆశ్రయమైనప్పుడు కూడా ఒకటి ఎందే కర్తృత్వ కర్మత్వాది శక్తులు ఉంటాయి. అలాగే కర్తృత్వ శక్తి ఒక వాక్యంలో బాలుల్లో ఉంటుంది, ఇంకో వాక్యంలో తల్లిలో ఉంటుంది, ఇంకో వాక్యంలో ఇంకొకరిలో ఉంటుంది. అంచేత ఈ కర్తృత్వాది శక్తులు సమవాయ సంబంధం చేత ద్రవ్యములో ఉంటాయి. క్రియాణం అభినిష్పత్తౌ, క్రియ కలిగించడానికి లేదా క్రియ పుట్టడానికి ఏదైతే సామర్థ్యము అని చెబుతున్నామో ఆ సామర్థ్యాన్నే కారకం అని అంటారు అని చెప్పారు. ద్రవ్యగత క్రియాజనకత్వ శక్తిరేవ కారకం సాధనం, కారకం అనే శబ్దానికి సాధనం అని అర్థం. ఇది చోచ్యతే సిద్ధస్య ద్రవ్యస్య స్వరూపతః క్రియాజనకత్వ అనుపపత్య శక్త్యావిష్టస్యైవ తత్వం వాచ్యమితి ప్రాప్త అప్రాప్త వివేకేన శక్తిరేవ సాధనం. ఇప్పుడు కేవల ద్రవ్యం ఉందనుకోండి, అది ద్రవ్యము స్వరూపత ఏమీ చేయలేదు. అంటే బాలహ అన్నాం అనుకోండి, అతడిలో ఏ శక్తి ఉంది అని ఇప్పుడు మనం చెప్పలేము. బాలహ గచ్చతి అన్నప్పుడు ఆ గమనానుకూలమైన కర్తృత్వ శక్తి అతడిలో ఉంది అని మనం చెప్పచ్చు. ఏదో బాలం పశ్యతి అంటే అక్కడ దర్శనానుకూల వ్యాపారము, ఆ దర్శనంలో విషయం అవుతున్నాడు కాబట్టి కర్మత్వ శక్తి ఉంది అని చెప్పచ్చు. అంచేత కేవల ద్రవ్యానికి సిద్ధస్య ద్రవ్యస్య స్వరూపత క్రియాజనకత్వ అనుపత్య, స్వరూపత అంటే ఆ ద్రవ్యాన్ని చూడడం చేత ఆ ద్రవ్య మాత్రాన్ని మనం గ్రహించినట్టయితే క్రియాజనకత్వము అతని యందు ఉండదు. ఇప్పుడు శక్త్యావిష్టస్యైవ తత్వం, ఆ శక్తి ఉన్నప్పుడే అతనికి క్రియాజనకత్వము ఉంది అని చెబుతాం. అంటే ఏమిటి? గమనానుకూల వ్యాపారం అతనిలో ఉన్నప్పుడే అతడికి ఆ కర్తృత్వ శక్తి ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే శక్తి ఆవిష్టస్య అంటే కర్తృత్వ శక్తో కర్మత్వ శక్తో ఇలా మనం కారకాలకు చెప్పేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో కూడి ఉన్న వాడికే తత్వం అంటే కారకత్వం. వాచ్యమితి ప్రాప్త అప్రాప్త వివేకేన, ప్రాప్త అప్రాప్త వివేకము అంటే శక్తి ఉన్నప్పుడేమో కారకత్వము, శక్తి లేనప్పుడు కారకత్వం లేకపోవడము. ఈ ఈ రెండిటి యొక్క వివేకము చేత శక్తే సాధనము అని చెప్పాల్సి వస్తుంది. అంటే బాలుడి ద్రవ్యములో కర్తృత్వ శక్తి ఉన్నప్పుడు మనకి ఆ వ్యాపారాన్ని అతడు చేస్తున్నట్టుగాను, కర్తృత్వ శక్తి లేకపోతే అట్లాగా నిమిత్త మాత్రంగా ఉన్నట్టుగాను అనిపిస్తుంది అనమాట. అంటే శక్తి ఉండడం లేకపోవడం. తదుక్తం అనభీతే సూత్రే భాష్యే గుణా సాధనం ఇది. గుణము గుణి, శక్తి శక్తిమత్తు, శక్తిమత్ శక్తి కలిగిన వాడు ద్రవ్యం వ్యక్తి, అతడి యందు శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తి గుణం. కాబట్టి కారకము అంటే వాళ్ళు ఏమన్నారు భాష్యంలో అనభీతే అనే సూత్రంలో గుణా సాధనం అన్నారు. గుణమే సాధనము, గుణమే కారకము. గుణం అంటే కర్తృత్వ శక్తి, కర్మత్వ శక్తి, అపాదానత్వ శక్తి అటువంటివి అనమాట. శక్తిరేవత్ర పారతంత్ర్యాత్ గుణత్వేన ఉక్త. అది గుణము అంటే అప్రధానం అంటాం కదా, అది పరతంత్రం. శక్తి పరతంత్రం. ఎందుకంటే శక్తి విడిగా తనంత తాను ఏం చేయలేదు, ద్రవ్యం ఉండాలి. అంచేది ఏమైంది, శక్తి శక్తిమత్ యొక్క అధీనంలో ఉంటుంది. అంచేత శక్తిమత్ శక్తి కలవాడు
ప్రధానం, శక్తి అప్రధానం. అది చెప్తున్నారు. శక్తిరేవ అత్ర పారతంత్ర్యాత్ గుణత్వేన ఉక్త. గుణా ప్రధానం అనేటువంటి చోట శక్తి పరతంత్రం కాబట్టి గుణశబ్దం చేత శక్తినే ఇక్కడ చెప్పారు. తత్ర కర్తృకర్మణో స్వాశ్రయ సంవేత క్రియాజనకత. అంటే కారకాల్లో స్వాశ్రయ సమవేత క్రియాజనకత. కర్త అంటే ఎవరు? స్వాశ్రయమైన క్రియని కలిగించేవాడు. క్రియ కర్తలో ఉంటుంది, వ్యక్తిలో ఉంటుంది. బాలహ గచ్చతి అంటే ఆ గమనానుకూల వ్యాపారం, కాళ్ళు ముందుకు వెళ్ళడం, చేతులు ఇటు అటు తిప్పడం, ఇదంతా గమనము అని చెబుతున్నాం. ఈ గమనం అనేది ఎవరిలో ఉంది? బాలుల్లో ఉంది. కాబట్టి ఆ క్రియాజనకత్వం అనేది కర్తలో ఉంది. అంచేత స్వాశ్రయము అన్నారు. అంటే క్రియకి ఆశ్రయం, క్రియకి ఆశ్రయం కర్త. అలాగే కర్మ. అంచేత స్వ ఆశ్రయం అంటే తాను ఆశ్రయంగా కలిగినటువంటి కలిగినటువంటిది క్రియ అన్నమాట. అంటే ఆశ్రయ సమవేత. క్రియకి కర్త ఆశ్రయం అన్నప్పుడు క్రియకి కర్తకి సంబంధం ఏమిటంటే సమవాయ సంబంధం. మనకి తర్క సంఘంలో చెబుతుంటారు సమవాయ సంబంధం, వేటి వేటికి సమవాయ సంబంధము అనేటువంటి చోట గుణగుణినోహో క్రియా క్రియావతోహో అవయవ అవయవినోహో, వీటికి సమవాయం సంబంధం. స్వాశ్రయ సంవేద క్రియాజనకత్వం అనేది కర్తృకర్మాది కారకాల్లో ఉంటుంది. కరణాదీనాం ఆశ్రయాంతర సంవేద క్రియాజనకత. అది అంటే రెండిటికి అక్కడ కూడా క్రియాజనకత్వం అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కర్తృకర్మల దగ్గర స్వాశ్రయ క్రియా జనకత్వం ఉంటుంది, స్వాశ్రయ సంవేతమైన క్రియాజనకత్వం ఉంటుంది. ఎందుకంటే ఫల వ్యాపారయోర్ధాతు అని ధాతువు చేత ఫలము వ్యాపారము చెప్పబడతాయి. అందువల్ల ఫలాశ్రయత్వేన కర్మ, వ్యాపారాశ్రయత్వేన కర్త. అంచేత రెండు స్వాశ్రయ క్రియాజనకములు అవుతున్నాయి. స్వాశ్రయమైన ఏదో గమనానుకూల వ్యాపారం, ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం. ఆ అనుకూల వ్యాపారానికి ఆశ్రయుడు కర్త కాబట్టి ఆ వ్యాపారం ఇతరుల్లో ఉంది కాబట్టి ఇద్దరికి సమవాయం సంబంధం. కాబట్టి స్వాశ్రయ సంవేతమైన క్రియాజనకత్వము అనేది కర్తలో ఉంది. అక్కడ ఫలముగా ఉత్తర దేశ సంయోగం చెబుతున్నాం. అంచేత ఉత్తర దేశ సంయోగానికి ఆశ్రయమైంది ఆ కర్మ కాబట్టి అది కూడా స్వాశ్రయ ఆ సంయోగం, ఆ సంయోగ జనకత్వం అనేది దాని ఉందన్నమాట. ఈ విధంగా కర్తృకర్మలు స్వాశ్రయ సంవేద క్రియాజనకత్వం కలిగి ఉంటాయి. కరణాదులు వేరు. కరణములో ఏమిటి అక్కడ అంటే క్రియ కర్తలో ఉంది, ఆ క్రియకి ఉపకారకత్వమే కరణములో ఉంది. అంచేత కరణాదీనాం ఆశ్రయాంతర సమవేత క్రియాజనకత. ఆశ్రయాంతర సంవేద క్రియ, రామేణ బాణేన హతో వాలి అని తీసుకుంటే అక్కడ బాణము కరణముగా చెబుతున్నాం. అయితే ఆ హరణక్రియ రాముడిలో ఉంది. అంటే ఏదో ప్రాణ విఘాతానుకూలు వ్యాపార అనుకున్నాం. చంపడం అంటే అవతల వాడు ప్రాణం పోవడం కదా. అంటే ఏదో ప్రాణ విఘాతానుకూలో వ్యాపార అనుకుంటే ఆ వ్యాపారము రాముడిలో ఉంది. అంచేత ఆ క్రియా సమవేతుడు అంటే క్రియ సమవాయ సంబంధేన ఉన్నటువంటి వాడు రాముడు.
అంచేత ఆశ్రయాంతరం అంటే బాణము కాదు ఇక్కడ. ఆశ్రయాంతరమైన అంటే రాముడు, రాముడిలో సంవేతంగా ఉన్నటువంటి హరణ క్రియానుకూల వ్యాపారము, దాన్ని కలగజేసేటువంటిది బాణము అని. దాన్ని కలగజేయడం అంటే ఏమిటి? ఆ హరణక్రియ జరగడానికి ఉపకారం చేస్తోంది కాబట్టి, ఈ బాణక్రియ హరణక్రియకు ఉపకరిస్తోంది కాబట్టి ఆశ్రయాంతర సమవేత క్రియాజనకత్వము అనేది ఈ బాణంలో ఉందన్నమాట. అంచేత కరణాది విషయంలో స్వాశ్రయ సంవేత క్రియాజనకత్వం కాదు, ఆశ్రయాంతర సంవేద క్రియాజనకత్వము అనేది కరణమైన సంప్రదానమైన అవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు అని అనుకోండి, ఉపవిశతి, అక్కడ కూర్చోవడం అనే క్రియ కర్తలో ఉంది. అయితే దానికి ఆధారం అవడం ద్వారా క్రియ జరగడానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు కూడా ఒక క్రియ జరగాలి అంటే అన్ని కారకాలకి సంబంధం ఉంటుంది. వంట ఉండేమో అంటే అక్కడ గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నాం, దానివల్ల నీళ్లు మరుగుతున్నాయి, ఆ బియ్యం ఉడుకుతున్నాయి. దేంట్లో పోస్తున్నాము? గిన్నెలో పోస్తున్నాం. కాబట్టి గిన్నె ఆధారం. అంటే వంట జరగడానికి విక్లిచ్చనుకూలో వ్యాపార అని మనం పచతి అనే దానికి అర్థం చెబితే, ఆ బియ్యం ఉడకడానికి కేవలము ఆ వంట చేసేవాడు ఒక్కడే కాదు ఉపయోగించేది, వాడు ఆ క్రియ చేయడానికి ఆ గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తున్నాం, నీళ్లు ఉపయోగపడుతున్నాయి, గిన్నె ఉపయోగపడుతోంది. కాబట్టి ఏమిటనమాట, ఒక క్రియ జరగాలంటే సర్వ కారకాలకి సంబంధం ఉంటుంది అనమాట. అయితే క్రియ ప్రధానమైనటువంటి క్రియ ఏదైతే ఉందో దానికి ఆధారం ఆశ్రయం ఎవడైతే వాడిని కర్త అని అంటున్నాం. కరణాదీనాం ఆశ్రయాంతర సమవేత క్రియాజనకత్వం. జనకత, జనకత్వం జనకత అన్న ఒకటి. కించ ద్రవ్యస్య కారకత్వే తస్య ఏకరూపత్వేన కార్య వైచిత్ర్య అనుపపత్తి. ఇందాక అనుకున్నాం ఒకసారి, ద్రవ్యము కారకం అనుకున్నట్టయితే ఒకే ద్రవ్యం ఎప్పుడు ఒకే రూపంలో ఏకరూపత్వం ఉంటుంది. అంటే బాలుడు అంటే బాలుడే అంతే, వృక్ష అంటే వృక్ష, దానిలో రూపంలో మార్పు ఏమి ఉండదు. అందువల్ల ఏకరూపత్వం ఉండడం చేత దాన్ని కారకమనడానికి లేదు. ఎందువల్ల అంటే కారకత్వం అనేది మనకి వివిధ రూపాల్లో కనపడుతోంది. ఒక చోట కర్తృత్వం, మరొక చోట కర్మత్వం, మరొక చోట సంప్రదానత్వం, ఇలాగ భేదం కనపడుతోంది. దృశ్యతేచ ఘటం పశ్య ఘటేన జలమాహర ఘటే జలం నిధేహి ఇత్యాదౌ కారక కార్య వైచిత్ర్యం. క్రియాజనకత్వం అన్నప్పుడు కర్తృత్వం చెబితే దానికి కర్తృత్వ శక్తి ఉందంటున్నాం. కర్మత్వానికి ఘటం పశ్య అన్నట్టయితే దానికి కర్మత్వ శక్తి ఉందాం. కొండతో నీళ్లు తీసుకురా అన్నప్పుడు ఆ నీళ్లు తీసుకురావడానికి అది సాధనం అవుతోంది కాబట్టి దాని యందు కరణత్వ శక్తి ఉంది. అంటే ద్రవ్యం ఒకటే, ఆయా పనుల విషయంలో ఒక చోట కర్తృత్వం, ఒక చోట కర్మత్వం, మరొక చోట కరణత్వం, ఇలా ఉన్నాయి. అంచేత భిన్న భిన్న కార్యములు మనకి దాని ఎందుకు కనపడుతున్నాయి. కార్య వైచిత్ర్యం అంటే విచిత్రము అంటే రకరకాల కార్యాలు ఉండడం అంతే. కార్య వైచిత్ర్యం అనేది ఘటమునందు కనబడుతున్నాయి. కాబట్టి కేవలం ఘటము ద్రవ్యాన్ని కారకం అంటే కుదరదు. అది ఆయా సందర్భాల్లో చేసేటువంటి కార్యాన్ని బట్టి దానికి కారకత్వం చెబుతున్నాం కాబట్టి, కర్తృకారకం, కర్మకారకం, కర్ణకారకం అని అంటున్నాం కాబట్టి ఆ శక్తినే కారకమనాలి అని చెప్తున్నారు. సర్వస్య చ సర్వశక్త్యాశ్రయత ఇది కదాచిత్ కస్యాశ్చిత్ వివక్షయా తత్తత్ విచిత్ర అనేక కార్యోపపత్తి. అంటే అన్నిటికీ అన్ని కారకత్వాలు ఉంటాయి. మనం దాన్ని ఉపయోగించేటప్పుడు ఆ శక్తి ఉద్బుద్ధం అవుతుంది, పైకి లేస్తుంది.
అంటే ఒకటే ఘటం, ఆ ఘటానికే కర్తృత్వం. ఘట అస్తి అంటే కర్తృత్వం. ఘటం పశ్య కర్మత్వం. ఘటేన జలమాహర కరణత్వం. ఘటాత్ జలం నిస్సరతి అని అనుకోండి, అపాదానత్వం. ఘటే జలం అస్తి ఆధారత్వం, అధికరణం. ఒకే ఘటం, దాని యందు అన్ని శక్తులు ఉన్నాయి. సర్వస్య చ సర్వశక్తి ఆశ్రయత. అన్ని ద్రవ్యాలకి అన్ని శక్తులు ఉంటాయి, అన్ని శక్తులకు అది ఆశ్రయమే. అయితే కదాచిత్ కస్యచిత్ వివక్షయా, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క శక్తిని మనం వివక్ష చేయడం చేత, అంటే ఈ శక్తికి ఇది ఆశ్రయము అని మనం వివక్ష చేయడం చేత, తత్తత్ విచిత్ర అనేక కార్యోత్పత్తి, ఆ కార్య వైచిత్ర్యుని బట్టి దాని యందు మనం కర్మత్వం అని కరణత్వం అని అనేటువంటి ఆ శక్తి దాని యందు ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాము. వస్తున్నారు సార్. ఆ ఏమండి, ఎవరైనా ఏదైనా అన్నారా? లేదు ఆ, సార్. సరే. క్వచిత్ శక్త్యావిష్టస్యాపి సాధనత్వేన వ్యవహారః శక్తి శక్తిమతోః అభేదస్యాపి సత్వాత్. అక్కడక్కడ కొన్ని చోట్ల శక్త్యావిష్టస్య, శక్తి ఉన్నదానిని అంటే ద్రవ్యాన్ని సాధనంగా చెప్పడం అనే వ్యవహారం కూడా అక్కడక్కడ ఉంటూ ఉంటుంది. అంటే వస్తుతః శక్తినే కారకమనాలి, శక్త్యాశ్రయమైనటువంటి ద్రవ్యాన్ని కూడా సాధనముగా వ్యవహరించడం కనబడుతోంది. ఎందువల్ల? శక్తి శక్తిమతో అభేదస్యాపి సత్వాత్. లోక వ్యవహారంలో శక్తి శక్తిమత్తు ఈ రెండిటికి అభేదంగా వ్యవహరిస్తూ ఉంటాం. శక్తి శక్తి వస్తు ఈ రెండిటికి అభేద వ్యవహారం ఉంటూ ఉంటుంది. అందువల్ల అక్కడక్కడ మనకి వ్యవహారంలో ద్రవ్యాన్ని కారకంగా వ్యవహరించినట్టు కూడా కనపడుతుంది. అక్కడ ఉద్దేశం ఏంటంటే ద్రవ్యముగా కనపడ్డా శక్తిమత్తు ద్రవ్యం కాబట్టి శక్తికి శక్తిమత్తుకి అభేద వివక్ష చేత అలా ప్రయోగించారు అని అనుకోవాలి. శక్త్యా కరోతి ఇత్యాదౌ శక్తేరపి ద్రవ్యాశ్రయమాణతయా శక్త్యంతరయోగ. ఇప్పుడు ఏదైనా వాడు ఆ శక్తి చేత చేస్తున్నాడు అని అనుకో, శక్త్యా కరోతి అన్నాం. శక్త్యా కరోతి అంటే వాడిలో ఉన్న ఆ శక్తి చేత వాడు ఆ పని చేస్తున్నాడు. అక్కడ ఏమవుతుంది? శక్తేరిపి ద్రవ్యాయమాణతయా, శక్తితో వాడు చేస్తున్నాడు కాబట్టి శక్తిని, అది శక్తి గుణం అసలు, కానీ ఆ శక్తిని ద్రవ్యముగా, ద్రవ్యాయమానం అంటే ద్రవ్యముగా భావించడం, ద్రవ్యము కాని దాన్ని ద్రవ్యముగా భావించడం. ద్రవ్యాయమానతయా శక్త్యంతర యోగ అంటే వేరొక శక్త్యంతర యోగం అంటే వేరొక శక్తితో కూడి ఉండుట అని అర్థం. అది కనపడుతోంది. అంటే శక్తేరపి ద్రవ్యాయమానత్వం. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఆ ధన వినాశం కరోతి అన్నాడు. అంటే డబ్బు వాడు తగలెట్టేస్తున్నాడు, ధన వినాశం కరోతి. ధనం కరోతి అంటే పోనీ అది చేస్తున్నాడు అంటే అక్కడ ద్రవ్యం ఉంటే, ఏదైనా పదార్థం ఉంటే, లేకపోవడాన్ని చేయడం ఏమిటి అని అనిపిస్తుంది. ధన వినాశం అంటే డబ్బు లేకపోవడం కదా. డబ్బు యొక్క నాశాన్ని చేయడం ఏమిటి అంటే అభావానికి చేయడం ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ అక్కడ బుద్ధి చేత అభావానికి కూడా ఒక ద్రవ్యత్వాన్ని స్వీకరించి వ్యవహరిస్తూ ఉంటారు. ధన వినాశం కరోతి అని. అంటే ఇది కూడా తన యొక్క
బుద్ధి వివక్ష చేత వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కరోతి అన్నప్పుడే కర్తృత్వ శక్తి అతనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి కర్తృత్వ శక్తి అతనిలో ఉన్నప్పుడు ఇంకా శక్త్యా కరోతి ఏమిటి ప్రయోగం? అతనిలో ఉన్న శక్తే ఉన్నప్పుడు ఆ శక్తితో వాడు చేస్తున్నాడు అని చెప్పాలి. అంచేత ఈ ఈ శక్తిని ఇక్కడ వేరే ద్రవ్యంగా భావించదు. ద్రవ్యాయమానం అంటే వేరే ద్రవ్యంగా అంటే కరణంగా అక్కడ భావించాడు. తనలో శక్తి ఉన్నది, కర్తృత్వ శక్తి. కర్తృత్వ శక్తి ఉన్నప్పుడు ఆ శక్తితో వాడు చేస్తున్నాడు. కానీ ప్రయోగాల్లో అక్కడక్కడ ఎలా ఉంటుంటుంది? వాడు తన శక్తితో ఈ పని చేస్తున్నాడు, శక్త్యా కరోతి అన్నాడు. అయితే శక్త్యా యతతే, వాడు తన శక్తి అంతా ఉపయోగించి ప్రయత్నం చేశాడు అంటాం. అంటే గుణమైనటువంటి దాన్ని గుణిగా వ్యవహరించడం, ద్రవ్యాయమానం అంటే అది. లేకపోతే కరణముగా చేయకపోతే తృతీయ విభక్తి రాదు. అది తను పని చేయడానికి సాధనంగా అయింది అని భావిస్తే కానీ తృతీయ రాదు. ఎప్పుడైతే కరణము అన్నామో అదొక ద్రవ్యం అవుతుంది. అంటే కరణత్వ శక్తి కలది అని చెప్పాల్సి వస్తుంది. అంచేత శక్త్యా కరోతి ఇత్యాదు శక్తేరపి ద్రవ్యాయమానతయా. అసలు శక్తి గుణం అది ఆ వ్యక్తిలో కర్తలో ఉంది. కానీ వ్యవహారంలో మనం ఎట్లా అప్పుడప్పుడు ఎలా ప్రయోగిస్తామంటే ఆ శక్తినే ద్రవ్యముగా భావించి దాన్నే కరణంగా సాధనంగా భావించి శక్త్యా కరోతి అని ప్రయోగిస్తూ ఉంటాము. అతయేవా విభక్త్యర్థక అవ్యయేన అవ్యయీభావ సంగచ్చతే. శక్తినే మనం కారకము అని అనుకుంటున్నాము. అక్కడక్కడ ఆ శక్తి ద్రవ్యముగా కూడా ప్రయోగంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఈ శక్తిని కారకం అనుకోవడం చేతనే విభక్త్యర్థంలో అవ్యయీభావం కుదురుతోంది. అవ్యయీభావ సమాసము అవ్యయం విభక్తి సమీప సమృద్ధి అని రకరకాల అర్థాల్లో ఉన్నటువంటి అవ్యయము సుబంధంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్తారు. విభక్త్యర్థంలో ఉన్న అవ్యయము అని చెప్తారు. విభక్త్యర్థక అవ్యయేన అవ్యయీభావ సంగచ్చతే. శక్తిని కారకంగా తీసుకున్నాం కాబట్టి ద్రవ్యస్యైవ సాధనత్వేతు తస్య శబ్దేనైవ ఉక్తత్వాత్తు అవ్యయస్య ప్రయోగ ఏవ నా ఇది కథంతేన సమాసః స్యాత్. మనం అక్కడ సమాసం చెప్పినప్పుడు హరౌ ఇతి అధిహరి అంటాం. సమాసంలో విగ్రహవాక్యము అవ్యయీభావ సమాసము విభక్త్యర్థంలో సమాసం చెప్పినప్పుడు విగ్రహవాక్యం ఏమని చెబుతామంటే హరౌ హరి ఎందు అనే అర్థంలో అధిహరి అని చెబుతున్నాం. ఈ హరౌ అనేటువంటి శబ్దము చేతనే అక్కడ సప్తము యొక్క అర్థం అధికరణార్థం, ఆధారు అధికరణం, ఆ అర్థం వచ్చేస్తున్నప్పుడు ఇంకా అది అనే దాని యొక్క ప్రయోగ అవసరం ఏమున్నది? ద్రవ్యాన్నే మనము శక్తిగా స్వీకరించినట్టయితే తస్య శబ్దేనైవ ఉక్తత్వాత్, అక్కడ హరి అనే శబ్దము చేతే ద్రవ్యం చెప్పబడిపోయింది. ఇక ఆ విభక్త్యర్థంలో అవ్యయం ప్రయోగము యొక్క అవసరమే లేదు. మరి అవ్యయము ప్రయోగించంతే అసలు సమాసం, అవ్యయానికి ప్రయోగమే లేకపోతే ఇక దానికి సమాసం ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ శక్తిని సాధనంగా తీసుకున్నట్టయితే హరి అనే దాని చేత ఆ కేవలం ప్రాతిపదికార్థం ఆ శబ్దం చెప్పబడుతోంది, ఆ వ్యక్తి చెప్పబడుతున్నాడు. అతని యందున్న అధికరణత్వ శక్తిని చెప్పడానికి ఈ సప్తమి విభక్తి లేదా అవ్యయము వస్తుంది. అందుచేత
ఈ అధికరణత్వ శక్తి లేదా కొన్ని ఆధారత్వ శక్తి అని అధికరణం కారకం కాబట్టి అధికరణత్వ శక్తి అనొచ్చు. అంచేది ఆ అధికరణ శక్తిని చెప్పడానికి అది అనేది వస్తుంది. మీరు ద్రవ్యమునందే ఈ కారకత్వం ఉంది అని అన్నట్టయితే హరి అనే శబ్దము చేతనే అది చెప్పబడిపోయింది. ఇక చెప్పబడినప్పుడు ఈ దీని యొక్క ప్రయోగం యొక్క అవ్యయం యొక్క అవసరమే లేదు. పశవు కర్తరి ఇత్యాదేశ్చ కర్తృశక్త్యాశ్రయ ఇత్యాది క్రమేణ అర్థ ఇది అలం. పశవు కర్తరి అని ప్రయోగం ఉంది కదండి. అక్కడ మరి పశువును కర్తగా చెబుతున్నట్టుగా కనపడుతుంది కదా. అంటే పశువు కర్తగా ఉండగా అని చెప్తున్నాం. పశువు కర్తగా ఉండగా అంటే మరి ఆ ద్రవ్యమునందే కర్తృత్వాన్ని చెప్పినట్టు అవుతోంది కదా. అంటే ద్రవ్యాన్నే కారకంగా చెప్పినట్టు అవుతోంది కదా. అంటే అక్కడ పశువు అనే దాన్ని ఎలా తీసుకోమన్నారు? కర్తృశక్త్యాశ్రయే. పశువు కర్తరి అంటే కర్తృశక్త్యాశ్రయే పశువు. కర్తృత్వ శక్తి కలిగినటువంటి లేదా కర్తృత్వ శక్తికి ఆశ్రయమైనటువంటి పశువు అని అర్థం గ్రహించాలి అన్నారు. అందువల్ల ఏమిటి అంటే క్రియా జనకత్వమే కారకత్వము. ఆ కారకమునందున్న శక్తి ఏదైతే ఉందో, ఆ ద్రవ్యమునందున్న శక్తి ఏదైతే ఉందో దానికే కారకత్వం కానీ ద్రవ్యానికి కాదు అని చెప్పినట్టయింది. తర్వాత సర్వేషాంచ కారకాణం స్వస్వ అవాంతర క్రియా ద్వారా ప్రధాన క్రియా నిష్పాదకత్వం. ఇందాక అనుకున్నాం ఏదో పచతి అన్నంత మాత్రం చేత ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు అక్కడో వంట చేస్తున్నాడంటే మొత్తం అంతా వాడిదే కాదు క్రెడిట్. దానికి ఉపయోగించేటువంటి ఏవైతే ఉన్నాయో ఇతర కారకాలు వాటన్నిటికీ కూడా ఈ క్రియ జరగడంలో భాగస్వామ్యం ఉంటుంది. స్వస్వ అవాంతర క్రియా ద్వారా అని. స్వస్వ అవాంతర వాళ్ళు చెబుతూ ఉంటారు. అధిశ్రయణాది అధశ్రయణ పర్యంతం మొత్తం గిన్నె స్టవ్ మీద పెట్టి కుక్కర్ స్టవ్ మీద పెట్టి కిందకి దించేదాకా ఏవేవి క్రియలు ఉన్నాయో అవన్నీ కలిపి మనం పచతి అంటున్నాం. అంచేత సమూహ క్రమజన్మనాం బుద్ధ్యా ప్రకల్పితాభేద క్రియేతి వ్యపదిశ్యతే అని వాక్యపదీయంలో భర్తృహరి చెప్తాడు. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి అనేక క్రియలు జరుగుతున్నాయి. అంటే గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నాం, గిన్నె పెడుతున్నాం, గిన్నెలో నీళ్లు వస్తున్నాం, ఆ బియ్యం పోస్తున్నాం, ఆ కుక్కర్ పైన మూత ఎడుతున్నాం, అదేదో వెయిట్ ఎడుతున్నాం, 3 కోతలు వచ్చేదాకా ఆగుతున్నాం. మామూలు పొయ్యి అయితే వాడు మంట మండడానికి ఊతాడు, అయితే విసిరికరతో విసురుతాడు, మంట సరిగ్గా లేకపోతే ఇంకోసారి కదుపుతాడు, ఇంకో కట్టి వేస్తాడు. ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్ని పనుల యొక్క సముదాయాన్ని కలిపి మనం ఏం చేస్తామంటే పచతి అంటాం. ఓదాని తర్వాత అనేకమైన క్రియలు జరుగుతున్నాయి. ఈ అవాంతర క్రియలన్నిటి యొక్క సముదాయాన్ని మనం అభేదంగా వివక్ష చేసి మొత్తం అంతకీ పచతి అని చెబుతున్నాం. కాబట్టి ఈ అవాంతర క్రియలు జరిగేటప్పుడు సాధనం ఉన్నది. ఇప్పుడు కట్టెలతో ఉన్నప్పుడు ఆ కట్టెలు సాధనం, లేదా గ్యాస్ స్టవ్ చెప్తే ఆ గ్యాస్ సాధనం, గిన్నె ఆధారం. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇతరత్ర చిన్న చిన్న క్రియలు వాటి కారకాలు ఉంటాయి. అందువల్ల ఏమన్నాడంటే సర్వేషాంచ కారకాణం స్వ స్వ అవాంతర క్రియా ద్వారా. ఇవన్నీ అవాంతర క్రియలు, మధ్యలో వచ్చే చిన్న చిన్న క్రియలు ప్రధాన క్రియకు ఉపయోగించేవన్నమాట. ప్రధాన క్రియా నిష్పాదకత్వం. ఇవి జరిగితే గాని ప్రధాన క్రియ జరగదు. బియ్యం ఉడకడం అనేది ప్రధాన క్రియ. అది జరగాలంటే స్టవ్ వెలిగించాలి, నీళ్లు పోయాలి, కుక్కర్ పెట్టాలి, మూత పెట్టాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ప్రధాన క్రియా నిష్పాదకత్వం ఈ అవాంతర క్రియల ద్వారా వాటికి కూడా ఉంటుంది.
అతయేవ తేషాం భావనాయాం ఏవ అన్వయః. అయితే కాబట్టి వాటన్నిటి యందు కూడా, వాటన్నిటికీ ఏ ఏ కారకములు ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్రియ యందే అన్వయము. క్రియాజనకత్వావగతౌ కా సా క్రియా ఇది ఆకాంక్షోదయేన తత్రైవ అన్వయ ఔచిత్యాత్. కారకం అంటే క్రియాజనకత్వం కారకత్వం అని అంటున్నాం కాబట్టి, కారకం అంటే క్రియాజనకము అని చెబుతున్నాం కాబట్టి ఆ క్రియ ఎందే అన్వయించడం అనేది న్యాయము, ఔచిత్యం ఉన్నది. ఆకాంక్షయ కాసా క్రియ, ఆ క్రియ ఏమిటి అని ఆకాంక్ష వచ్చినప్పుడు ప్రధాన క్రియ పచతి అని చెబుతున్నాం కాబట్టి దాని ఎందే వీటన్నిటికీ అన్వయము. అసన్నిహిత సంప్రదానస్యాపి దాతృబుద్ధిస్థత్వే సతి దాతృజ్ఞాన పూర్వకాలత్వేనైవ జనకత్వం తావతైవ దాన క్రియా నిష్పత్తే. బాగుందయ్యా, ఇక్కడ వంట చేసేటప్పుడు అయితే ఆ కట్టెలో లేకపోతే గ్యాస్ స్టవ్ గిన్నో అవన్నీ అక్కడ ఉన్నాయి. క్రియ జరిగేటప్పుడు అవన్నీ అక్కడ ఉన్నాయి. అలా కాకుండా ఇదివరకు అంటే సంకల్పినం, మనం సంకల్ప మాత్రం చేత ఆ పలానా వాడికి గోవుని ఇస్తున్నాను అని అనుకుంటాడు. అలా చెప్పి నీళ్లు వదిలిపెట్టచ్చు ధర్మశాస్త్రం ప్రకారం. పలానా బ్రాహ్మణుడికి నేను ఈ గోవుని దానం చేస్తున్నాను అని చెప్పి వదిలిపెట్టచ్చు. అయితే అక్కడ బ్రాహ్మణుడు లేడు, ఎక్కడో ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో ఇంకో ఊళ్ళో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అయితే అక్కడ పచధాత్వర్థమైన వికృత్యనుకూల వ్యాపారం, ఆ ప్రధాన క్రియ జరగడానికి ఇతర కారకాలు ఉన్నాయి, అక్కడే సన్నిహితంగా అక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరికో దానం చేస్తున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి సన్నిహితంగా లేనప్పుడు మరి అతని సంప్రదానత్వం ఎలా వస్తుంది అంటే అది చెబుతున్నాడు ఇక్కడ. అసన్నిహిత సంప్రదానశ్యాపి, మనం ఎవరికైతే ఇద్దాము, కర్మ చేత ఎవరిని ఉద్దేశిస్తాము అనుకుంటారు మనసులో, ఇగో ఇది ఇగో మా అబ్బాయికి. ఇప్పుడు చూడండి, పిల్లలకి పండగలు వచ్చాయి అనుకోండి, ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు వచ్చే సమయానికే వాళ్ళందరికీ కొత్త బట్టలు చీరలు అని కొంటారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలనుకుంటారు వాళ్ళు, ఇగో ఇది మా అబ్బాయికి, ఇది మా అమ్మాయికి, ఇది మా కోడలకి అని వాళ్ళు ఆ వస్త్రాలు కొని అట్టే పెడతారు కదా. అంటే ఏమవుతుంది, బుద్ధి చేత వాళ్ళు సంప్రదానం అయిపోయారు, అంచేత బుద్ధి చేత వాళ్ళు సన్నిహితంగా ఉన్నట్టే. అంచేత దానక్రియల జనకత్వం వాళ్ళకి వచ్చేసింది. బుద్ధిలో వాళ్ళు ఎప్పుడైతే మనం పరణావాడికి గోవు దానం చేస్తున్నాము అని అనుకుంటున్నామో దాని చేత బుద్ధి యందు వాళ్ళకి ఈ క్రియాజనకత్వం, దాన క్రియాజనకత్వం వాళ్ళకి వచ్చేసింది అని చెప్తున్నారు. దాతృజ్ఞాన పూర్వకాలత్వేనైవ, దాత యొక్క జ్ఞానములో, ఆ బుద్ధిలో అది ఉంది, ఫలానా వాడికి ఇవ్వాలి అని. అంచేత ఆ విధముగా ఈ దానక్రియ జనకత్వం అనేది వాళ్ళకు వస్తుంది. తావతైవ దానక్రియ నిష్పత్తే. ఎందుకంటే మనం దానం చేయాలి అంటే అవతల ఎవరో సంప్రదానం ఉండాలి. అంటే ఆ వ్యక్తి ఎదురుకుండా ఉన్నా లేకపోయినా ఓ ఇది మనం ఫలావాడికి ఇవ్వాలి అని అనుకున్నాడు. అలా అనుకున్నంత మాత్రం చేతనే బుద్ధిస్థమైనటువంటి ఆ వ్యక్తి వల్ల అతడు సంప్రదానము అవుతున్నాడు. ఈ దానక్రియ అనేది జరుగుతుంది. ఘటము స్మరతి ఘటం కరోతి ఇత్యాదౌ బౌద్ధ ఘటాదే పూర్వకాలత్వాత్ స్మృత్యాది నిష్పాదకత్వం ఇత్యూహ్యం. అలాగే ఇప్పుడు చూడండి మనం దీని గురించి ఎప్పుడు ఇలాగ ఇంతలాగా ఆలోచిస్తాం మనం. ఘటం కరోతి అన్నాం. ఘటం కరోతి అంటే అప్పటికి ఘటం ఉంటే చేయక్కర్లేదు. ఆ? ఘటన లేనిదే ఘటం కరోతి ఎలా అంటున్నాడు? కుండ చేస్తున్నాం, కుండ చేస్తున్నాడు అని కదా. కుండను చేయడం అంటే కుండేది ఎక్కడ లేదు, లేనిదే చేయడము అనే ప్రయోగం ఎలా కుదురుతుంది? ఉంటే చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఆ ఘటము బుద్ధిలో ఉంది, బుద్ధిస్థమైన ఘటాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చేస్తున్నాడు. అంటే బుద్ధిస్థమైన ఘటం దృష్టిలో ఘటం కరోతి అని ప్రయోగం చేశాడు. అలాగే ఘటము స్మరతి, కుండ చేయాలంటే ముందు కుండ ఎలా ఉంటుంది అనేది వాడు అనుకుంటాడు కదా.
అంచేత ఘటం స్మరతి అన్నాడు. మరి స్మరణలో కూడా ఘటం ప్రత్యక్షంగా లేదు. ప్రత్యక్షంగా లేని దాన్నే కదా స్మరించడం అని అంటాం. అంచేత అక్కడ కూడా బుద్ధిస్థమైన ఘటాన్ని స్మరిస్తున్నాడు. అందుచేత బుద్ధిస్థమైన దాన్ని కూడా గ్రహించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ. మన లోక వ్యవహారంలో ప్రత్యక్షంగా ఇటువంటి ప్రయోగాలు మనం చేస్తున్నాం. అంచేత ఘటం స్మరతి ఘటం కరోతి ఇత్యాదో బౌద్ధ ఘటాదేహే, బుద్ధిస్థమైన ఘటం ఉంది కాబట్టి, పూర్వకాలత్వాత్ అంటే ముందే బుద్ధిస్థమైన ఘటం ఉంది కాబట్టి ఘటం స్మరతి ఘటం కరోతి ఇత్యాది ప్రయోగాలు సమంజసమవుతున్నాయి. స్మృత్యాది నిష్పాదకత్వం ఇత్యూహ్యం అంటే క్రియాజనకత్వం కారకత్వం అని చెప్పినప్పుడు కర్తున్నాడు, కర్మగా భావించేటువంటి ఘటం ఎదురుకుండా లేదు. లేందే మరి ఈ స్మరణ క్రియా నిష్పాదకత్వము లేదా కరోతి అనేటువంటి క్రియా నిష్పాదకత్వము దానికి ఎలా వస్తుంది అంటే బుద్ధిస్థమైన దాన్ని బట్టి వస్తుంది అన్నాడు. తర్వాత క్రియాన్వయిత్వం నకారకత్వం సాధారణంగా మనం అనుకునేటువంటిదే ఇది. భట్టోజీ దీక్షితులు వారి యొక్క అభిప్రాయంలో వారు క్రియాన్వయిత్వం కారకత్వం అని చెప్పారు. అయితే వీరి సిద్ధాంతంలో క్రియాజనకత్వమే కారకత్వం కానీ క్రియాన్వయత్వం కారకత్వం కాదు అని చెబుతున్నారు. క్రియాన్వయత్వం కారకత్వం ఇది నా, క్రియాన్వయత్వము కారకత్వం అంటే క్రియతో అన్వయించడమే కారకత్వము అని మాత్రం అనుకోవద్దు, అది కాదు అన్నాడు. సాధారణంగా అయితే క్రియాన్వయత్వం కారకత్వం అంటే సులువుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదో బాలహ దండేన శునకం తాడయతి అని అన్నప్పుడు తాడన క్రియ ఎదురుకుండగా కర్తలో బాలుల్లో కనబడుతోంది. అంచేత ఆ క్రియకు ఆశ్రయుడు అని తెలుస్తోంది. తాడయతి కహ తాడయతి బాలహ తాడయతి అని అన్వయం క్రియతో కనబడుతోంది. అలాగే దేన్ని కూడా తం కం తాడయతి శునకం తాడయతి, అలాగే కేన తాడయతి ఏదో దండేన తాడయతి, ఆ విధంగా క్రియతో ఆ పదాలకి అన్వయం స్పష్టంగా బయట కనపడుతోంది. అందువల్ల క్రియాన్వయత్వం కారకత్వం అని చెబితే సులువుగా తెలుస్తుంది. అంటే సాధారణంగా అది చెబుతుంటారు. భట్టోజీక్షుల వారు కూడా ఆ ఉద్దేశంతో క్రియాన్వయత్వం కారకత్వం అని చెప్పడం జరిగింది. అయితే కారకాణం భావనాన్వయ ఇత్యస్య క్రియాన్వయనాం క్రియాన్వయతి అర్ధాపత్య అసంగత్యాపత్తే. అయితే క్రియాన్వయత్వం కారకత్వం అని కనుక అంగీకరిస్తే కారకాణం భావనాన్వయ అని సిద్ధాంతం మాట ఉంది. ఇది భాషలోనూ అక్కడ ఉపయోగింపబడిన వాక్యం. కారకాణం భావనాన్వయ అన్నప్పుడు ఏమైంది? కారకం అంటే క్రియాన్వయం అని చెబుతున్నావు కదా, అప్పుడు ఏమైంది? క్రియాన్వయినాం క్రియాన్వయ అని అవుతుంది. క్రియాన్వయినాం ఒకసారి క్రియాన్వయనం అన్న తర్వాత మళ్ళీ క్రియాన్వయం అనాల్సిన అవసరం లేదు. క్రియాజనకానాం క్రియాన్వయత్వం అంటే సరిపోతుంది. క్రియతో అన్వయం కలిగిన వాళ్ళకి వాటికి మళ్ళీ క్రియతో అన్వయము అనే వాక్యమే కుదరదు. క్రియాజనకత్వం కారకత్వం అన్నాం అనుకోండి, క్రియాజనకములకు క్రియతో అన్వయము, క్రియాజనకుడు కర్త, ఆ కర్త క్రియతో అన్వయిస్తాడు. క్రియాజనకానాం క్రియాన్వయత్వం అనే మాట కుదురుతుంది, కానీ క్రియాన్వయానాం క్రియాన్వయత్వం అనే మాట కుదరదు కదా అన్నాడు. ఒకటి అంటే వ్యవహారానికి దోషం వస్తుంది. తర్వాత అధికరణస్య కారకత్వేన క్రియాన్వయ ఇత్యాది భవదీయ వ్యవహార అసంగత్యాపత్తి అసంగత్యాపత్తేశ్చ. అలాగే క్రియాన్వయత్వం కారకత్వం అని చెప్పేవాళ్ళు కూడా ఏమంటున్నారు? అధికరణస్య కారకత్వేన క్రియాన్వయ అని చెబుతున్నారు. అధికరణస్య కారకత్వేన, కారకత్వం అంటేనే క్రియాన్వయత్వం అని చెబుతున్నావు, మళ్ళీ క్రియాన్వయం అని అనడం ఎందుకు? అధికరణస్య అధికరణానికి కారకత్వేన క్రియాజనకత్వేన అంటే కుదురుతుంది.
అధికరణము క్రియాజనకము కాబట్టి క్రియతో అన్వయిస్తుంది అంటే సరిపోతుంది. కానీ అధికరణానికి క్రియాన్వయత్వం ఉంది కాబట్టి క్రియతో అన్వయిస్తుంది అనే మాట కుదరదన్నాడు. ఎందుకంటే క్రియాన్వయత్వం ఉంది కాబట్టి అంటే మళ్ళీ క్రియాన్వయం అని చెప్పాల్సిన పనే ఉంది. కాబట్టి ఈ వ్యవహారం ఉందే మీరు చెప్పినటువంటి అధికరణస్య కారకత్వేన క్రియాన్వయ అనేటువంటి మాట కూడా అసంగతం అవుతుంది. ఇది క్రియాన్వయిత్వం కారకత్వం అని చెప్పినట్టయితే, అదే క్రియాజనకత్వం కారకత్వం అంటే ఆ వ్యవహారములు కుదురుతాయి. కశ్చిత్తు ప్రత్యక్షాదిన అర్థం కొంతమంది ఇట్లా చెప్పారట. ప్రత్యక్షాదిన కశ్చిత్ ఒకనొకడు ప్రత్యక్షాదినా అర్థం జ్ఞాత్వా పరం ప్రతి సంస్కృతేన బోధేన ఇచ్ఛాయాం సంస్కృతస్య వ్యాకరణతః ఏవ ప్రకృతి ప్రత్యయ విభాగద్వారా విభాగద్వారా యస్య జ్ఞానం తేన పూర్వక్రియాన్వయ అనవగత్య కారకత్వ జ్ఞాన అభావాత్ తదీయ సంస్కృత వ్యవహార అనుపపత్య భాష్యోక్తమేవ సాధు ఇత్యాహ. అంటే కారకత్వం అంటే క్రియాన్వయిత్వం అని ఆ మతంలో కొంతమంది ఈ విధంగా చెప్పారు. అంటే క్రియాన్వయిత్వం కారకత్వం కుదరదు అని చెప్పడానికి ఈయన పైన ఏదో చెప్పారు. ఏమిటి? అధికరణస్య క్రియాన్వయిత్వేన కారకత్వేన క్రియాన్వయిత్వం అనే మాట, కారకాణం భావనాన్వయ అనే మాట కుదరదు కాబట్టి క్రియాజనకత్వం కారకత్వమే తీసుకోవాలి, క్రియాన్వయత్వం కారకత్వం అని తీసుకోకూడదు అని చెప్పారు. ఈ క్రియాన్వయత్వం కారకత్వం తీసుకోకూడదు అనడానికి కారణాన్ని మరొకళ్ళు మరొక విధంగా చెప్పారు. అది ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారట? ప్రత్యక్షాదినా అర్థం జ్ఞాత్వా పరం ప్రతి. ఇప్పుడు ఏదో ఎదురుగుండా కొండను చూశాడు, చూసి ఎవడితోటో అక్కడ తత్ర ఘట అస్తి అంటే ఘటం పశ్య అన్నాడు. కుండను ఎదురుకుండా కుండను చూసి ఎదుటి వాడితో ఘటం పశ్య అని చెబుతున్నాడు. అర్థం జ్ఞాత్వా పరం ప్రతి సంస్కృతంలో సంస్కృతేన బోధనేచ్ఛయాం సంస్కృతంలో చెప్పాలి అనుకున్నాడు సరదాపడి. అనుకుని ఏం చెప్పాడు? ఘటం పశ్య అన్నాడు. సంస్కృతస్య వ్యాకరణత ఏవ ప్రకృతి ప్రత్యయ విభాగ ద్వారా యస్య జ్ఞానం. ఇప్పుడు చెప్పేవాడికి సంస్కృతం బాగా వచ్చండి కాబట్టి ఆయనకి ఆ ఆ పశ్య అనేటువంటి క్రియాపదము, ఆ క్రియాజన్య ఫలాశ్రయమైనటువంటి ఘటము కర్మ అవుతుంది కాబట్టి కర్మణ ద్వితీయాన్ని ద్వితీయ విభక్తి వస్తుంది అనేటువంటి జ్ఞానం ఆయన ప్రయోగించిన వాడికి ఉంది. కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ప్రయోగించాడు. తేన పూర్వక్రియాన్వయ అనవగత్య. అయితే ఈ జ్ఞానం వీడికి ఉన్నది, ఎదటి వాడికి లేదనుకోండి, అతడి జ్ఞానం క్రియాన్వయం తెలియదు. తేన పూర్వక్రియ అన్వయ అనవగత్య అంటే ఆ క్రియాన్వయత్వం అనేది అతడికి తెలియదు కాబట్టి కారకత్వ జ్ఞాన అభావాత్. క్రియాన్వయత్వం తెలియకపోతే కారకత్వ జ్ఞానం ఉండదు. అంటే కారకత్వ జ్ఞాన అభావాత్ తదీయ సంస్కృత వ్యవహార అనుపపత్య. అప్పుడు ఎప్పుడైతే ఈ చెప్పిన వాడికైతే సంస్కృత జ్ఞానం ఉన్నది, వాక్యం ప్రయోగించాడు, విన్నవాడికి అటువంటి జ్ఞానం ఉన్నప్పుడే యోహో ఈ పదము ఈ పదంతో అన్వయిస్తుంది అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. మరి ఆ వ్యాకరణ జ్ఞానం లేకపోతే ఈ పదం దీంతో అన్వయిస్తుంది అని తెలియదు. కారకత్వ జ్ఞాన అభావాత్ తదీయ సంస్కృత వ్యవహార అనుపపత్య. అటువంటిప్పుడు అతడు సంస్కృత వ్యవహారాన్ని అతడు చేయలేడు. కాబట్టి కారకత్వం క్రియాన్వయిత్వం అని చెప్పకూడదు, క్రియాజనకత్వం కారకత్వము అనే చెప్పాలి. సంస్కృతం తెలిసిన వాడికి ఈ మాట చెబితే ఇబ్బంది లేదు,
ఎందుకంటే అతడు కూడా సంస్కృతం తెలుస్తుంది కాబట్టి, దేంతో క్రియ అన్వయిస్తుందో తెలుస్తుంది కాబట్టి ఆ జ్ఞానం అతనికి ఉంటుంది. సంస్కృతం తెలియని వాడికి కనుక ప్రయోగిస్తే దీని అతని సంస్కృత వ్యవహారం తెలియదు కాబట్టి క్రియాన్వయత్వం కారకత్వం అంటే తెలియదు. అంచేత క్రియాన్వయత్వం కారకత్వం అనకూడదు, క్రియాజనకత్వం కారకత్వం అనాలి మంది చెప్పారు. అంటే కేవలం ఇది క్రియాన్వయత్వం కారకత్వం కాదు అనడానికి హేతువు చెప్పడంలో పైన చెప్పిన హేతువేమో ఆ వ్యవహారం కుదరదు అని చెప్పారు. ఇక్కడ ఏదో కథ చెప్పాడు. చెప్పి సంస్కృతం వచ్చిన వాడికైతే క్రియాన్వయత్వం తెలుస్తుంది, రాని వాడికి క్రియాన్వయత్వం తెలియదు కదా, అంచేత క్రియాన్వయత్వం కారకత్వం అనకూడదు అని అన్నాడు. ఎత్తు క్రియాన్వయిత క్రియాన్ క్రియాన్విత ప్రత్యయాన్వయిత్వం కారకత్వం ఇది తన్నా. కొంతమంది ఏమన్నారంటే క్రియాన్విత ప్రత్యయాన్వయత్వం, క్రియాన్వితం అంటే క్రియతో అన్వయించిన ప్రత్యయము, ఆ ప్రత్యయముతో అన్వయించడమే కారకత్వము అని కొంతమంది చెప్పారు. అంటే ఏదో ఘటం పశ్య అని కానీ, ఘటం కరోతి అని కానీ, ఏదో బాలక గచ్చతి అని కానీ, ఇటువంటి ప్రయోగాల్లో అక్కడ ఉన్న ప్రత్యయము క్రియతో అన్వయిస్తుంది. ఆ క్రియతో అన్వయించి ఉండేటువంటి దానితో అన్వయం కలిగి ఉంటే చాలు అని. గచ్చతి అంటే తింగ్ పదార్థము కర్త, ఆ కర్త క్రియతో అన్వయించి ఉంటాడు కాబట్టి దానితోటి ఈ బాలక బాలకుడు అన్వయిస్తే అతనికి కర్తృత్వం వస్తుంది అని చెప్పి అటువంటి చోట సరిపోవచ్చు. అలాగే అంటే ఆ ఉద్దేశంతో క్రియాన్వయి అయిన క్రియతో అన్వయించిన ప్రత్యయముతో అన్వయించడమే కారకత్వము అని కనుక చెబితే ఇబ్బంది ఎక్కడా అంటే అలా అనకూడదు. ఎందుకంటే పక్వ ఓదన ఇత్యాదౌ ప్రత్యయార్థే కారకత్వ కర్మత్వ వ్యవహార అనాపత్తే పక్వ ఓదన అన. ఇక్కడ పక్వ అనే చోట పచ్చనే ధాతువు క్త అని ప్రత్యయం. ఈ క్త అనే ప్రత్యయము కర్మార్థంలో వస్తుంది. క్త అనే ప్రత్యయము కర్మార్థంలో వస్తుంది. ఇది ఇక్కడ ఏమన్నారంటే ప్రత్యయార్థే కారకత్వ కర్మత్వ వ్యవహార అనాపత్తే చెప్పినప్పుడు తానే ప్రత్యయము కర్మార్థంలో వస్తుంది అని చెప్తారు. ఏదో ఇంకొక చోట తృచ్ఛను అనుకోండి, అది కర్తర్థంలో వస్తుంది. మరి కర్తర్థంలో ప్రత్యయం వస్తుంది అని చెప్పడం ఎలా కుదురుతుంది? కర్మార్థంలో ప్రత్యయం వస్తుంది అని చెప్పడం ఎలా కుదురుతుంది? ఎందుకంటే క్రియాన్విత ప్రత్యయాన్వయిత్వం, ప్రత్యయము క్రియాన్వయం అవదు, ఆ కర్త ప్రత్యయ క్రియాన్వయం అవుతాడు కానీ అన్వితుడవుతాడు కానీ. కాబట్టి ఓదనానికి కర్మత్వం ఉంది. ఎందుకు కర్మత్వం ఉంది? పచ్చుధాతు విక్లిత్యనుకూల వ్యాపారం కాబట్టి తదాశ్రయత్వేన ఓదనానికి కర్మత్వం ఉంది. అయితే కర్మని ప్రయోగంలో ప్రత్యయం చేత కర్మ చెప్పబడుతోంది కాబట్టి అభిహితం అయిపోయింది. అనభిహితే కర్మని ద్వితీయ, కర్మ తిగాదుల చేత చెప్పబడకపోతేనే ద్వితీయ వస్తుంది, చెప్పబడితే కర్మ మీద ప్రథమే వస్తుంది. కాబట్టి ఓదన అనేటువంటిది అది కర్మ అనే సంగతి మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పక్వ అనేటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో దానికి కర్మార్థం రావాలి.
అది ఎట్లా వస్తుంది? ఈ క్రియాన్వయిత ప్రత్యయాన్వయిత్వం కారకత్వం అని అన్నట్టయితే ఈ తప్రత్యయానికి కర్మత్వం సిద్ధించదు. ఎందువల్ల అంటే పచధాతువు మీద కర్మనికి తప్రత్యయం చెప్పబడేది. కర్మనిక్త అండమే కుదరదు. ఎందువల్ల కుదరదు అంటే క్రియాన్వితత్వము ఆ కర్తకో లేదా ఫలాశ్రయత్వేన కర్మకో ఉంటుంది, కానీ ప్రత్యయానికి ఉండదు. అందుచేత క్రియాన్విత ప్రత్యయాన్వయిత్వం కారకత్వం అని అన్నట్టయితే పక్వః ఓదనః అనేటువంటి చోట ఆ తప్రత్యయానికి అర్థము సిద్ధించదు. కాబట్టి క్రియాజనకత్వమే కారకత్వం అని చెప్పాలి అని తాత్పర్యం. నచ కారక శబ్దస్య కర్తృపర్యాయత్వేన కారకం కర్మ కరణం ఇత్యాది విరుద్ధం. కారక శబ్దస్య కర్తృపర్యాయత్వేన, కారక అనే శబ్దం మీద ఎలా తయారవుతుందంటే అది కురియ కృయిధాతువు మీద నువల్ తృచౌ అనే సూత్రము చేత నువ్వులు తృచ్ అనే ప్రత్యయాలు చేస్తాం. నువ్వులు ప్రత్యయం చేస్తే కారక అవుతుంది, తృచ్ చేస్తే కర్త అవుతుంది. మరి ఒకే అర్థంలో కదా ఈ నువ్వులు తృచు వచ్చేవి. కర్తరికృతు ఇవి కర్తర్థంలో వచ్చాయి. కర్త అంటే ఎంత అర్థమో కారక అంటే కూడా అంతే అర్థం. మరి ఎందువల్లంటే నుల్లు తృచు ఒకే అర్థంలో చెప్పబడ్డాయి, కర్తర్థంలో చెప్పబడ్డాయి. అంచేత కారక శబ్దము కర్తృపర్యాయ వాచకం. కర్తృ అంటే ఏ అర్థమో కారక అంటే కూడా అదే అర్థం. అటువంటప్పుడు కర్తృపర్యాయము అయినప్పుడు దాన్ని కర్మ కారకం అని ఎలా అంటావు? కర్తృకారకం అనొచ్చు, ఎందుకంటే కర్తృ శబ్దము కారక శబ్దం ఒకే అర్థం. కాబట్టి ఇక్కడున్న కర్త కారకము అని నువ్వు చెప్తే బాగానే ఉంది. కానీ కర్మకారకం అనే మాట ఎలా కుదురుతుంది? ఎందువల్లంటే కారక శబ్దానికి కర్త అని అర్థం. ఎందువల్లంటే ఆ కర్త దగ్గర క్రీధాతు మీద తృచి పరిచయం. ఆ తృచి పరిచయం ఏ అర్థంలో వచ్చిందో క్రీధాతు మీద నువ్వులు ప్రత్యయం కూడా అదే అర్థంలో వచ్చింది. కాబట్టి కారక శబ్దము కర్తృ శబ్దము పర్యాయవాచకాలు అయిపోతాయి. రెండింటికి ఒకటే అర్థం. రెండింటికి ఒకటే అర్థమైనప్పుడు ఈ కారక శబ్దము కర్మ శబ్దంతో సమానాధికరణ్యంగా ఎలా ప్రయోగించడం కుదురుతుంది? కర్మ కారకం అని అండం ఎలా కుదురుతుంది అన్నాడు. అలాగే కారకం కరణం అండం ఎలా కుదురుతుంది? ఎందుకంటే కారక శబ్దానికి కర్త అనే అర్థం. నువ్వు చెప్పే కర్మ శబ్దంతో కానీ కరణ శబ్దంతో కానీ సమానాధికరణంగా దాన్ని ప్రయోగించే అవకాశం లేదు. మరి ఆ భాష అది ఎలాగా, ఆ ప్రయోగం ఎలా కుదురుతుంది అన్నాడు. అంటే అది కారక శబ్దస్య కర్తృపర్యాయత్వేన కారకం కర్మ, మళ్ళీ కారకం కరణం అని ఇంకోసారి అనుకోండి. కారకం కర్మ కారకం కరణం ఇత్యాది విరుద్ధం. మరి ఈ ప్రయోగాలు విరుద్ధం కదా అంటే కారకం కర్తేతి, అలాగే విరుద్ధం. కారకం కర్తేతి పునరుక్తం చేతి వాచ్యం నవాచ్యం అన్నమాట. అలాగే కారకం కర్త అన్నప్పుడు కారక శబ్దం చేత ఎవరు చెప్పబడుతున్నాడో అక్కడ ఉన్న కర్త అనే కర్తృ శబ్దం చేత కూడా వాడే చెప్పబడుతున్నాడు. మరి అటువంటిప్పుడు పునరుక్తి దోషం వస్తుంది కదా. కారకం కర్త అంటే ఏమో పునరుక్తి దోషం. ఎందువల్ల? కారక శబ్దం దగ్గర ఉన్న నువ్వులు కర్త అనే చోట కర్తృ శబ్దంలో ఉన్న తృచ్చు రెండు ఒకే అర్థాన్ని చెబుతున్నాయి. అటువంటిప్పుడు కారకం కర్త అంటే పునరుక్తి దోషం వస్తుంది. కారకం కర్మ కారకం కరణం అంటే అసలు అన్వయించదు. ఎందువల్లంటే కారక శబ్దానికి కర్త అర్థం కాబట్టి కర్త కర్మ కర్త కరణము అని అర్థం. కర్త కర్మ అవదు,
కర్త కరణం అవదు. అంచేత అదేమో అన్వయించదు. ఇక్కడ పునరుక్తి దోషం అని అంటారేమో. ఇతి నవాచ్యం, మీరు అలా భావించకండి అన్నారు. ఎందువల్ల అంటే సమాధానం చెప్తున్నారు. హరిణైవ సమాధానం. హరి ఆయన భర్తృహరి ఈ విధంగా సమాధానం చెప్పారు. వాక్యపదీయంలో సాధన సముద్దేశము అని ఉంది. మొత్తం ఈ కారకాలకి సంబంధించినటువంటి వ్యాఖ్యానం అంతా ఆయన ఆ సాధన సముద్దేశంలో చేశారు. నిష్పత్తి మాత్రే కర్తృత్వం సర్వత్రైవాస్తి కారకే వ్యాపార భేదాపేక్షాయాం కరణత్వాది సంభవ. క్రియాజనకత్వం అనే సాధారణమైన అర్థం తీసుకున్నప్పుడు అన్ని కారకాల్లోనూ కర్తృత్వము సామాన్యంగా ఉంటుంది. అది ఏమన్నారు? నిష్పత్తి మాత్రే కర్తృత్వం సర్వత్రైవ అస్తి కారకే. నిష్పత్తి మాత్ర కర్తృత్వం అంటే క్రియాజనకత్వం అనేటువంటిది సాధారణముగా అన్ని కారకముల్లోనూ ఉంటుంది. కాబట్టి దావన్మాత్రం చేత కర్తృత్వం వాటికి వస్తుంది. ఎప్పుడైతే విశేష క్రియాజనకత్వాన్ని మనం చెబుతుంటామో ఆ వ్యాపార భేద అపేక్షయ కరణత్వాది సంభవ. అంటే దండేన తాడయతి అన్నప్పుడు దండ అస్తి అని అంటే ఆ స్థిత్యనుకూల వ్యాపారత్వము చేత ఇప్పుడు దండమునకు కర్తృత్వం ఉన్ననే ఉన్నది. మీ ఏ కారకాన్ని తీసుకున్నా మొట్టమొదట్లోనే చెప్పాడు మనకి, దండహ అని అన్నంత మాత్రం చేత క్రియ లేదు అనుకోకండి, అన్ని చోట్ల కూడా అస్థిక్రియ ఉన్నట్టే అని చెప్పాడు. కాబట్టి కర్తృత్వం అన్నిటిలోనూ ఉంటుంది. అది కేవలం సాధారణ కర్తృత్వం, క్రియామాత్ర నిష్పాదకత్వం. అది సర్వకారక సామాన్య ధర్మం. కానీ మనం ఇక్కడ కర్మకారకము కరణకారకము అని వ్యవహరించే చోట ఇక్కడ విశేష క్రియా నిష్పాదకత్వాన్ని చెబుతున్నాం. ఎందుకంటే తాడయతి అనేది విశేష క్రియ. ఆ విశేష క్రియ నిష్పాదనలో దీన్ని సహాయంగా చెబుతున్నాం. అంటే దండము చేత తాడన క్రియ జరుగుతోంది. అంచేత తాడన క్రియా నిష్పాదకత్వం దండానికి అప్పుడు వస్తుంది. అంటే విశేష క్రియా నిష్పాదకత్వం వచ్చినప్పుడు ఆయా కారకత్వ వ్యవహారం ఉన్నది. సాధారణంగా సామాన్య క్రియా నిష్పాదకత్వం అనేది అన్ని కారకాల్లోనూ ఉంటుంది. ఇది తేనైవ ఉక్తం. కాబట్టి కర్మకారకం కర్తృకారకం అనే వ్యవహారానికి ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఎందువల్లంటే కారకత్వం చేత సాధారణ క్రియా నిష్పాదకత్వం చెప్పబడుతోంది. కర్మ అనడం చేత విశేష క్రియా నిష్పాదకత్వం చెప్పబడుతుంది. ఏదో తండులం పచితి అన్నప్పుడేమో తండులానికి కర్మత్వం చెబుతున్నాం. అంటే విక్లిత్యనుకూల వ్యాపారం అని చెప్తున్నప్పుడు ఆ ప్రధాన వ్యాపార నిష్పాదకత్వం తండులానికి కూడా వస్తుంది. అంచేత క్రియా విశేష నిష్పాదకత్వం కర్మాది కారకాలకు ఉంటుంది. కేవల కారక వ్యవహారము సాధారణ క్రియా నిష్పాదకత్వం సామాన్య క్రియా నిష్పాదకత్వం చేత కుదురుతుంది. అందువల్ల దోషం లేదు. సర్వేషాం స్వవ్యాపార ద్వారా స్వాతంత్ర్యేణైవ క్రియాజనకత్వాత్ కర్తృత్వేన కారకత్వం. అన్ని కారకాలకి కూడా వాటి వాటి వ్యాపారాలు వాటి వాటి పనులు చేయగలిగిన శక్తి వాటికి ఉంటుంది. స్వవ్యాపార ద్వారా
అన్ని కారకాలకు కూడా వాటి వాటి వ్యాపారం ఉంది కాబట్టి ఆ క్రియ నిర్వహించడంలో స్వాతంత్ర్యం వాటికి ఉంది కాబట్టి స్వాతంత్ర్యేణైవ క్రియాజనకత్వాత్. ఇప్పుడు మనం ఎవరినైనా ఓ పని చేయమన్నాం అనుకోండి, పని చేయమని ప్రేరేపించడం మనం ప్రేరేపిస్తున్నాం, కానీ పని చేయడం అనేది అతడే చేయాలి. వాడు ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేకుండా చేసినా, కుర్రాడు నువ్వు చదువుకోరా అన్నాం, వాడికి చదువుకోవడం ఇష్టం ఉన్నా లేకపోయినా చదవడం అనే క్రియ వాడే చేయాలి. ఆ క్రియ చేయడానికి స్వాతంత్ర్యం వాడికే ఉంది. క్రియ చేయడానికైనా చేయకపోవడానికైనా స్వతంత్ర కర్త అనే చోట అదే చెప్పాడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. ఆ పని వాడు చేయడానికి కానీ చేయకపోవడానికి కానీ మరోలా చేయడానికి కానీ అన్నిటి యందు స్వాతంత్ర్యం వాడికి ఉంది. అంచేత అన్ని కారకాలకి ఆయా క్రియలు నిర్వహించేటువంటి స్వాతంత్ర్యం వాటికి ఉంటుంది. ఆ స్వాతంత్ర్యం ఉండడం చేత అవన్నీ కర్తృత్వాన్ని కలిగి ఉంటాయి. తతః కహ కేన కిం క్వ పచతీతి వివక్షాయాం. అది ఇప్పుడు ఎప్పుడైతే అన్నిటికీ కర్తృత్వం ఉంటే అన్ని కర్తలు అయిపోవు. ఇక్కడ పచతి అన్నప్పుడు వివక్ష కహ పచతి అని వివక్షలో మనం ఏదో బాలహ పచతి, ఏదో పాచక పచతి అని చెప్తాం. అప్పుడు అతనికి ఏమైంది? ఆ మాట చెప్పడం చేత వికిలిచనుకూల ప్రధానమైన క్రియాశ్రయత్వం, ఆ క్రియాశ్రయత్వేన పాకక్రియా కర్తృత్వం అతనికి వచ్చింది. అలాగే కిం పచతి అని ప్రశ్నించినప్పుడు తండులం పచతి అని చెప్పాం. క్వ పచతి, స్థాల్యాం పచతి. ఈ విధంగా వివక్ష వల్ల ఆకాంక్ష వశాత్తు ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో ఆయా పనుల యొక్క స్వభావాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఇది కర్త, ఇది కర్మ, ఇది కరణము, ఇది అధికరణము అని చెబుతున్నాం. అంచేతే స్వస్వ వ్యాపారవశేన కరణాదిత్వం. క్రియా నిష్పాదనలో ఇది ఉపకరిస్తోంది. సాధనత్వేన అంటే సాధన క్రియ అంతే, అది కూడా సాధనంగా ఉపయోగపడడం ఒక క్రియ. తత్వేన దానికి కరణత్వం చెబుతున్నాం. ఏదో ఉడకడము అది కూడా క్రియే. బియ్యం సరిగ్గా ఉడకలేదండి అంటాం, ఈయన ఉడకబెట్టాడు, ఆ బియ్యం మంచివి కాదు కాబట్టి ఉడకలేదు. అంటే ఉడకడానికి అనుకూల వ్యాపారం ఈయన చేశాడు, కానీ ఉడకడం అనే క్రియ దాంట్లో సరిగ్గా లేదు, అంచేత ఉడకలేదు. అంటే ఏమిటి? ఉడకడం అనే క్రియ వాటిల్లో ఉన్నట్టే కదా బియ్యంలో. ఆ విధంగా ఆయా వ్యాపారములు వాటి యందు ఉంటూ ఉంటాయి. ఆ వివక్ష చేత మనం దాన్ని కర్మని కరణమని అంటున్నాం. ఉడక ఉడకడం అనే క్రియలో అదే కర్త, కానీ తదనుకూల వ్యాపార దృష్ట్యా ఉడకడం ఫలం కాబట్టి ఫలాశ్రయత్వైన కర్మత్వం దానికి. అదే కర్త కదా అక్కడ ప్రథమ వస్తుంది అనుకోకండి. ఎందుకంటే విక్లేదన క్రియలో అదే కర్త, తండులమే. కానీ విక్లేదన క్రియ జరగడానికి ఏ వ్యాపారం అయితే చేస్తున్నాడో కర్త, ఆ వ్యాపార దృష్ట్యా చూసినట్టే కర్తృనిష్ట అంచతే ఫలత్వాన్ని చెప్పినప్పుడు కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం అంటాం. కర్తలో ఏ క్రియ ఉందో తజ్జన్యమైన ఫలాశ్రయత్వేన కర్మత్వం వస్తుంది. తత్ర సాధనాంతర వినియోగ వ్యాపార కర్త తద్వ్యాపార ఏవ సర్వత్ర ప్రధానధాత్వర్థ. ఇక్కడ ప్రధానమైన క్రియ అంటే పచతి క్రియ, దాన్ని ప్రధాన క్రియగా తీసుకుని సాధనాంతర వినియోగ వ్యాపార. కర్తృత్వం అంటే కర్తృనిష్టమైన వ్యాపారము వేరు. మనము సర్వకారకాలకి కర్తృత్వం ఉంది అన్నప్పుడు
కర్మనిష్టమైన వ్యాపారం వేరు, కరణనిష్టమైన వ్యాపారం వేరు. కొట్టాడు అంటే కొట్టడానికి కర్ర సాయం చేసింది అంటే దాంట్లో కూడా ఒక విధమైన వ్యాపారం ఉందన్నమాట. కొట్టడాన్ని సరిగ్గా నిర్వహించడానికి ఆ నిర్వహించే వ్యాపారం, లేదా అది సరిచేసే వ్యాపారం ఆ కర్రలో ఉందన్నమాట. అందుచేత ప్రధాన క్రియమో, ప్రధాన ధాత్వర్థం ఏదైతే ఉందో వికలిత్యనుకూల వ్యాపారము, అది ప్రధాన ధాత్వర్థం. అన్ని చోట్ల ప్రధాన ధాత్వర్థం తీసుకుని దాని దృష్ట్యా ఫలాశ్రయత్వం కర్మత్వం అని, లేదా వ్యాపారానికి సహాయం చేసిన దాన్ని సాధకతము సాధనత్వం కరణత్వం అని చెబుతుంటాం. అంచేత తత్ర సాధనాంతర వినియోగ వ్యాపార కర్త తద్వ్యాపార ఏవ సర్వత్ర ప్రధాన ధాత్వర్థ కర్తు క్రియాయీప్సితతమ వ్యాపారం కర్మ కారకాంతర సాధ్య వ్యాపారం కరణం ప్రేరణానుమత్యాది వ్యాపారం సంప్రసారణం సంప్రదానం అన్నమాట. అవధి భావ ఉపగమ వ్యాపారం అపాదానం కర్త్రాది వ్యవహిత క్రియాధారో అధికరణం స్వతంత్రం ప్రేరయన్ హేతు. వరుసకు ఆయా కారక ధర్మాలు ఏమిటో ఇక్కడ చెబుతున్నారు. సాధనాంతర వినియోగ వ్యాపార కర్త. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తాడు కర్త? వంట చేయడానికి సాధనాంతర వినియోగం చేస్తాడు. అంటే కట్టెలు ఉపయోగిస్తాడు, ఏదో గిన్నె ఉపయోగిస్తాడు, లేదా గ్యాస్ ఉపయోగిస్తాడు, నీళ్లు ఉపయోగిస్తాడు, తండులాలు ఉపయోగిస్తాడు. ఇవన్నీ అయితే కానీ వంట అవ్వదు కదా, ఇవన్నీ ఉంటే కానీ. అంచేత మిగతా సాధనాలు అన్నిటినీ వినియోగిస్తున్నాడు ఏమండి. అంచేత సాధనాంతర వినియోగ వ్యాపార కర్త, అదే ఆ కర్తలో ఉన్న వ్యాపారమే తద్వ్యాపార ఏవ సర్వత్ర ప్రధాన ధాత్వర్థ, ఆ వ్యాపారమే ప్రధానమైన ధాత్వర్థం. కర్తుక్రియా ఈప్సిత తమ వ్యాపారం కర్మ, కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం కదా. అంచేత కర్తలో ఉన్న క్రియ ఏదైతే ఉందో దానితో మిక్కిలి సంబంధం కలిగినటువంటిది ఈప్సిత తమం ఏదైతే ఉందో అది కూడా వ్యాపారమే, అది కర్మ. అలాగే కారకాంతర సాధ్య వ్యాపారం కరణం. ఇక్కడ ఆ ఆ వ్యాపారం జరగడానికి సాధనంగా ఏదైతే దాని యందు అది కారకాంతరం అంటే వేరొక, ఇప్పుడు ఏదో ఇక్కడ కట్టెలు లేకపోతే కొడుతున్నప్పుడు దండం, అది వేరే కారకం. దాని యందు ఉన్నటువంటి వ్యాపారం దాన్ని కరణత్వం అంటాం. అలాగే ప్రేరణ అనుమితి ఆది వ్యాపారం సంప్రసారణం అని ఉంది, సంప్రసారణం కాదు సంప్రదానం. సంప్రదానం అంటే ప్రేరణ, మనం ఇవ్వడానికి ప్రేరణ ఏదైతే కలగజేస్తుందో. అలాగే అనుమతి అంటే అవతల వాడు తీసుకోవడానికి అంగీకారం ఇత్యాది వ్యాపారం కలిగినటువంటిది సంప్రదానం. అలాగే అవధి భావ ఉపగమ వ్యాపారం అపాదానం అంటే అవధిత్వాన్ని ఏదైతే పొందుతోందో హద్దు, చెట్టు నుండి కాయ పడుతోంది అంటాం, ఇంటి నుండి బయటికి వెళుతున్నాడు అంటాం. అంచేత వెళ్ళడానికి అవధిగా దేన్నైతే మనం గుర్తిస్తున్నామో, అంచేత అవధిభావ ఉపగమం అంటే అవధిత్వేన ఆ ధర్మాన్ని పొందడం, ఆ వ్యాపారాన్ని అపాదానమని. కర్త్రాది వ్యవహిత క్రియాధార, కర్తలో ఏదైతే క్రియ ఉందో ఆ క్రియకి ఆధారం అవడం ద్వారా అధికరణం. అలాగే స్వతంత్రం ప్రేరయన్ హేతు, హేతువుని నిత్యు చేస్తాం. నిశ్చినప్పుడు ఏమవుతుంది? అతనిలో ఉన్నటువంటి స్వతంత్రత్వాన్ని ప్రేరేపిస్తాం. ఇందాక అన్నాం, మనం చదివిస్తున్నాము అంటే ఆ చదివేవాడు చదవడానికి క్రియ అతనే చేయాలి, అతన్ని చేయడానికి స్వాతంత్ర్యం అతనిలోనే ఉంది. కానీ మనం చదివించడం అంటే ఆ క్రియను మనం ప్రేరేపిస్తున్నాం, అతనిలో ఉన్న స్వాతంత్ర్యాన్ని మనం
ప్రేరేపిస్తున్నాం అనమాట. సరే, ఇక్కడికి ఆపుదామండి. అలాగే మహోదయ. అయ్యా. మహోదయ, విక్లిచ్చ అంటే ఏం మహోదయ? ఆ విక్లిచ్చ అంటే? విక్లిత్ అంటే ఉడకడం. ఓ. ఇక్కడ ఆ యథా చిత్ర చైత్రః పచతి ఇత్యాదవు ధాత్వర్థః పూత్కారాది అన్నాడు. పూత్కారాది అంటే? పూత్కారం అంటే ఇప్పుడు పొయ్య ఊత్తం కదండి. పొయ్య ఓహో. మండడానికి ఆ, అది వరకు కాలంలో గొట్టం లాంటిది ఉండేది. ఆ అవునవును. గొట్టంతో ఊతాం కదా, అది ఓ, పూత్కారం. పూత్కారం. ఆ పూర్వకాలం మరి గ్యాస్ స్టవ్ లేదు కదా. ఆ, ఓ, మేము ఊదరగాయ ఊదరగాయ అనేవాళ్ళం. ఊదడం అనమాట. అంటే ఊదే పైగా. ఇవన్నీ కూడా వంటలో భాగాలే. వాడు కట్టెలు కదపడం, ఆ, ఈ బాగా మండడానికి ఊదడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న క్రియలు. ప్రధానమైన క్రియ వండడం అనేది జరగడానికి ఈ చిన్న క్రియలన్నీ జరుగుతాయి. మనం వండుతున్నాడు అన్నామంటే వీటన్నిటినీ అభేద వివక్ష, ఈ చిన్న చిన్న క్రియలన్నిటినీ కలిపేసుకుని వీటన్నిటికీ కలిపి వండడం అని పేరు పెట్టాం. చాలా బాగా చెప్తారు మహోదయ. రైట్ అండి, ఉంటా అండి. ఆ